ఫైనల్‌గా 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో చెప్పాలని ఉంది. కానీ నేను ఇంకా మూవీ చూడలేదు. అయితే మూవీ చూసిన వాళ్ళందరికీ ఒకటే డౌట్. అదేంటంటే ఇది రియల్ స్టోరీనా లేదా ఫిక్షనలా అని. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా అదే అడిగారు. అంటే 'హరిహర వీరమల్లు' అనే ఫైటర్ ఉండేవాళ్ళా అని. ఉంటే అలాంటి ఫైటర్ గురించి మాకెందుకు తెలీదని. యాక్చువల్‌గా ఇది ఇందాక నాకు అనిపించింది. నిజంగా ఎవరైనా ఉన్నారా అని. అండ్ వి డిడ్ ఏ రీసెర్చ్. అండ్ అప్పుడే మాకు తెలిసింది ఈ మూవీ మొత్తం ఒక ఫిక్షనల్ స్టోరీ అని. అండ్ ఆ ప్రాసెస్‌లో ఈ మూవీ మీద నడిచిన ఒక కాంట్రవర్సీ కూడా తెలిసింది. అదేంటంటే ఈ మంత్ బిగినింగ్‌లో తెలంగాణ నుంచి కొంతమంది ఈ మూవీ 'పండుగ సాయన్న' స్టోరీని బేస్ చేసుకొని తీసిన ఫిలిం అని. అండ్ అలాంటి ఫిలింలో ఆయన గురించి చెప్పడం లేదా ఆయన రిఫరెన్స్ ఇవ్వకపోవడం అవమానం అని. అందుకే ఫిలిం టీమ్‌ని ఇది ఆయన మీద బేస్ చేసుకుని తీసిన సినిమానా కాదా అని కన్ఫర్మ్ చేయాలి లేదా కాదని చెప్పాలని డిమాండ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన ఫిక్షనల్ నేరేటివ్ మూవీ అని చెప్పారు. ఫిక్షనల్ నేరేటివ్. అండ్ ఈవెన్ మూవీ టీం ముందు నుంచి అదే చెప్తా వచ్చారు. బట్ మేము సాయన్న స్టోరీ చూసాం. అండ్ ఎస్, మూవీ మొత్తం ఆయన స్టోరీని బేస్ చేసుకొని తీశారని చెప్పలేం కానీ. అండ్ ఈ వీడియో పబ్లిష్ అయ్యేలోపు ఖచ్చితంగా నేను మూవీ చూసేస్తాను. ఎందుకంటే నేను 2 days ఊర్లో లేను, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. అందుకే చూడడం కుదరలేదు. లేకపోతే నేను ఏ సినిమా అయినా సరే ఫస్ట్ షో వెళ్ళిపోవాల్సిందే. సో ఈరోజు మార్నింగే వచ్చాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసి వెళ్తాను మూవీకి. అండ్ సాయన్న స్టోరీ గురించి రీసెర్చ్ చేసాం. బట్ ఆ ట్రైలర్ బట్టి చూస్తుంటే మాకేమనిపించిందంటే ఆయన్ని బేస్ చేసుకొని తీశారని చెప్పలేం కానీ ఒకటి సిమిలర్గా ఉంది. అదేంటంటే డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టడం. అండ్ సాయన్న కేవలం ఒక ఫైటర్ మాత్రమే కాదు, ఆయన శిక్షని ఆపడానికి కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు. ఆయన ఏమైనా చేశారనేది తెలిస్తే ఎక్కడ ప్రజలు పోరాటం చేస్తారని ఎవరికీ తెలియకుండా ఆయన్ని చంపేశారు. అండ్ అలాగే చివరికి ఆయన చంపిన వాళ్ళు కూడా మీ తరపున మేము దానాలు చేస్తాం, మమ్మల్ని క్షమించండి సాయన్న అని వేడుకున్నారు కూడా. అలాంటి వ్యక్తి గురించి అందరికీ తెలియాలి. సో అందుకే సాయన్న గురించి వీడియో చేస్తున్నాం. ఒక రకంగా 'హరిహర వీరమల్లు' అని కూడా అనుకోవచ్చు కొంతలే. కానీ మెయిన్గా సాయన్న, ద లెజెండ్ ఆఫ్ పండుగ సాయన్న. పండుగ సాయన్నని తెలంగాణ జానపద గీతాల్లో పండుగోళ్ల సాయన్న అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఆయన వచ్చిన చోట పండుగ ఉంటుందని. సాయన్న ప్రజెంటే మహబూబ్ నగర్ డిస్టిక్లోని మెరుగునిపల్లి విలేజ్లో అరౌండ్ మిడ్ 19th centuryలో జన్మించారు. అండ్ ఆయన కరెక్ట్ బర్త్ డేట్ ఎవరికీ తెలియదు, హిస్టారికల్ రికార్డ్స్లో కూడా లేదు. ఆయన పేరెంట్స్ పేరు అనంతయ్య అండ్ సాయమ్మ. ఇద్దరు చిన్న చితగా పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ చాలా పేదరికంలో ఉన్న ఫ్యామిలీ. సాయన్నకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. సో సాయన్న చిన్నతనం మొత్తం పొలాలు అండ్ అడవుల్లో తిరగడంతో మొదలైంది. అయితే ఇదే సాయన్నకి ప్లస్ పాయింట్ కూడా అయింది. ఇలా అడవుల్లో తిరగడం అండ్ అలాగ పొలాల్లో పనిచేయడం, వీటి వల్ల సాయన్నకి ఒక స్ట్రాంగ్ ఫిజిక్ ఏర్పడింది. అండ్ ఫోక్ సాంగ్స్ ప్రకారం ఆయన ఒకే చేత్తో 20 kg స్టోన్ బాల్ని లిఫ్ట్ చేయగలడంట. అండ్ అలాగే ఎద్దుల బండి ఉంటుంది కదా, దాన్ని కూడా లాక్కెళ్ళగలడంట. ఆయన చూడడానికి ఎలా ఉంటాడని ఫొటోస్ ఏమీ లేవు కానీ జానపదాల ప్రకారం ఆయన ఒక 6 అడుగుల ఎత్తు అండ్ వెడల్పు ఛాతీతో చూడడానికి చాలా అందంగా ఉండేవాళ్ళంట. అండ్ అలాగే ఆయన మీసమే ఆయనకు ఒక బ్రాండ్ లాంటిది. చెవుల వరకు మీసం ఉండేదంట. అండ్ అప్పట్లో ఆయనకు ఒక గుర్తింపు కూడా. సాయన్న గురించి ఒక జానపదం ఉండేది, పాడడం రాదు కానీ లైన్స్ చదువుతాను. ఉన్నోళ్ళకి కొట్టిండు లేనోళ్ళకి పెట్టిండు, పండగ సాయన్న వాడు రాజులకు మొనగాడు. అప్పట్లో ఈ సాంగ్ని సాయన్న గురించి ప్రజలకు చెప్పడానికి పాడేవాళ్ళు. అయితే సాయన్న చిన్నతనం అంతా ఒక హార్ష్ రియాలిటీలో నడిచేది. అప్పట్లో హైదరాబాద్ని మెజారిటీ తెలంగాణని నిజాం నవాబులు పరిపాలించేవాళ్ళు. అండ్ వాళ్ళ రూలింగ్లో పేదోళ్ల బ్రతుకు చాలా దారుణంగా ఉండేది. అండ్ వాటన్నిటినీ దగ్గర నుంచి చూస్తూ పెరిగారు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో నవాబుల కింద పనిచేసే జమీందార్సు, దేశ్ముఖ్స్, పటేల్స్ అండ్ మిగతా రకాల ల్యాండ్ లార్డ్స్ రూలింగ్ చేసేవాళ్ళు. అండ్ రైతుల మీద అతి దారుణంగా పవర్ని చూపించేవాళ్ళు. ఎక్కువ ట్యాక్సులు కట్టించుకోవడం, ఫైన్స్ ఎక్కువ వేయడం అండ్ వాళ్ళని దోచుకోవడం డైలీ రొటీన్గా మారిపోయింది. ప్రజల దగ్గర తినడానికి తిండి లేకపోయినా దారుణంగా వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఈ వీడియోలోకి ముందుకెళ్లే ముందు ఈ వీడియో యొక్క స్పాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోని స్పాన్సర్ చేసింది తూత్సీ. చూసి అవతల వాళ్ళు మనల్ని చూసినప్పుడు నోటీస్ చేసే వాటిలో మొదటిది మన స్మైల్. కానీ చాలామందికి మిస్అలైన్డ్ టీత్ ఉండడం వల్ల లేదా బల్కీ బ్రేసెస్ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నవ్వలేరు. అండ్ ఇలాంటి వాళ్ళ కోసమే ఈ తూత్సీ ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్తో ముందుకు వచ్చింది. అండ్ ఆ సొల్యూషనే ఇన్విజిబుల్ టీత్ అలైనర్స్. ఈ అలైనర్స్ అనేవి సేమ్ బ్రాసెస్ లాగే వర్క్ అవుతాయి. క్రూకుడ్ టీత్ని స్ట్రైట్గా తీసుకొస్తాయి. అండ్ అలాగే టీత్ మధ్యలో ఉండే గ్యాప్ని క్లోజ్ చేస్తాయి. అండ్ అది కూడా చాలా తక్కువ టైంలో, జస్ట్ 6 to 12 months మాత్రమే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ టూత్ అలైనర్స్ ఏంటంటే ఒకసారి మనం వీటిని వేసుకోగానే పూర్తిగా ఇన్విజిబుల్ అయిపోతాయి. అండ్ వాటిని మనం ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అంటే బ్రాసెస్లో ఉన్నట్టు ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ కూడా ఉండదు. అండ్ ఈ అలైనర్స్ని తీసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీరు చేయాల్సిందల్లా కేవలం ఈ టూత్సీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ 3D టీత్ స్కాన్ని బుక్ చేయడమే. లేదా సింపుల్గా వాళ్ళకున్న 30+ పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒకసారి స్కానింగ్ అయ్యాక వాళ్ళు సింపుల్ ప్లాన్ని పంపిస్తారు. అండ్ ఒకసారి దీన్ని మీరు అప్రూవ్ చేశాక
కొన్ని డేస్కే మీ కస్టమైజ్ ఎలైనర్స్ మీ ఇంటి ముందు ఉంటాయి. ఇప్పటికే టూత్సీ ద్వారా దాదాపు 3,00,000కి పైగా ప్రజలు వాళ్ళ స్మైల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎలైనర్స్కి యూఎస్ఎఫ్డిఏ క్లియరెన్స్ కూడా ఉంది. అండ్ బ్యాక్డ్ బై ఏ టీమ్ ఆఫ్ 100+ డెంటిస్ట్ అండ్ ఆర్థోడాంటిస్ట్. అండ్ టీత్ అనేవి ప్రాపర్గా అలైన్ అయి ఉండడం కేవలం లుక్స్ కోసం మాత్రమే కాదు, ప్రాపర్ ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేయడానికి కూడా అది అవసరం. మీకు క్రూకు టీత్ ఉన్నా లేదా బ్రేసెస్ ఉన్నా, మీకు క్యావిటీస్, బ్యాడ్ బ్రీత్, టీత్ ఎల్లోయింగ్ అండ్ అదర్ డెంటల్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫుడ్ అనేది వాటి మధ్య ఈజీగా ఇరుక్కుంటుంది అండ్ మీరు దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోలేరు కూడా. సో మిస్అలైన్డ్ టీత్ ఆర్ టీత్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిక్స్ చేయాలనుకుంటే ఈ రోజే టూత్సీ నుంచి మీ ఫ్రీ టీత్ స్కాన్ని బుక్ చేసుకుని టీత్ స్ట్రైట్నింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది అండ్ పిన్నెడ్ కామెంట్స్లో కూడా పిన్ చేశాను. అండ్ సాయన్న యూత్ ఏజ్లోకి వచ్చాక, అంటే యవ్వనంలోకి వచ్చాక, అంటే 1870s to 1880s మధ్యలో నిజాం గవర్నమెంట్ మళ్ళీ కొత్త రకాల ట్యాక్సులను తీసుకొచ్చింది. అప్పటికే ట్యాక్సులతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాండ్ ట్యాక్స్ ఆర్ అగ్రికల్చరల్ ట్యాక్స్ గురించి తెలిసిందే. కానీ గ్రేజింగ్ ట్యాక్స్ గురించి విన్నారా? ఇంట్లో ఉండే ఆవులు, దూడలు, కోళ్ళు ఇలా ఉన్న యానిమల్స్ మీద కట్టే ట్యాక్స్ అంట. అలాగే అడవుల్లోకి వెళ్ళాలన్నా సరే దానికి ట్యాక్స్ కట్టాలి. అంటే అడవుల్లోకి వెళ్ళి మూలికలు తెచ్చుకుంటారు కదా వాళ్ళు, ఊర్లో సొంతంగా కట్టుకున్న బావులు లేదా చెరువుల్లో వాటర్ తీసుకోవాలన్నా సరే దాని మీద ట్యాక్స్ కట్టాలి. అండ్ చివరికి ఇంట్లో ఉండాలన్నా ట్యాక్స్, లేదా తమ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలన్న ట్యాక్స్. అంటే ఇప్పుడు ఒక కళ్ళు తీసేవాడు అలా కళ్ళుని తయారు చేసి అమ్మాలంటే ట్యాక్స్ కట్టాలి. అలాగే చెప్పులు కుట్టేవాడు తన జాబ్ చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి. ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా శవాల మీద చిల్లర పీక్కుని తినేవాళ్ళు. అండ్ ఈ ట్యాక్సెస్ని చూసి ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇంత దారుణంగా ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు ఏంట్రా అని. అండ్ దీనికి తోడు కొత్త ట్యాక్సులు తీసుకొచ్చారు. అండ్ లోకల్ అఫీషియల్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కొత్త లాస్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ ఒకవేళ పే చేయకపోతే దండుగ చట్టాన్ని అమలు చేస్తారు. యూసీ ఎవరైనా పేదరికంలో ఉండి ట్యాక్స్ని పే చేయలేకపోతే జమీందారులు వాళ్ళ ఇంటికి దండుగ పెద్దలు అనే వాళ్ళని పంపిస్తారు. అండ్ వాళ్ళు వెపన్స్ని తీసుకుని వెళ్తారు. అలా ఎవరైతే ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ సంపదని లేదా ధాన్యాల్ని లేదా లేకపోతే అక్కడ ఆవుల్ని, దూడల్ని ఇలా ఏది ఉంటే అది తీసుకెళ్తారు. ఇవేమీ లేకపోతే చావు కొడతారు. దాంతో ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్ళేవాళ్ళు. ఇలా వాళ్ళకు ఒక పూట తిండి దొరకడమే కష్టమయ్యేది. అండ్ ఇంకా పండగలు వచ్చినా లేదా ఇంట్లో ఫంక్షన్స్ చేయాలన్నా సరే ఇంకా దేవుడే దిక్కు. సాయన్న చిన్నతనంలో చాలామంది ప్రజలు తమ ఇంట్లో పుట్టిన ఆడవాళ్ళని ప్యూబర్టీ రాగానే పెళ్లి చేసి పంపించేయడం చూశాడు. అది ఎందుకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఆయనకి తెలిసింది అక్కడ ఉండే జమీందారులు లేదా డబ్బున్న వాళ్ళ కంట్లో ఆ పిల్లలు పడకూడదని పెళ్లి చేసి పంపించేవాళ్ళు. అండ్ ఇవన్నీ చూస్తూ పెరిగిన సాయన్న చిన్నప్పటి నుండే ఇలాంటి వాటికి ఎదురు తిరగాలని అనుకునేవాడు. కానీ రోజు రోజుకి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పేదరికంలోకి వెళ్తుంది. అండ్ ఆయన తన అమ్మ మొక్కు కోసం దొంగగా మారాడు. అండ్ అదే దొంగతనం ఆయన జీవితాన్ని చేంజ్ చేసింది. గైస్ ఇంకా వీడియోలో చాలా ఉంది. ముందుకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు మా ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. అది మాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కుదిరితే ఇది షేర్ చేయాల్సిన వీడియో కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచి స్టోరీ. మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమైంది. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా సాయన్న అమ్మగారు అయిన సాయమ్మ గారికి చాలా కాలం వరకు పిల్లలు పుట్ల. అండ్ చివరికి ఒక ముస్లిం సెయింట్ ఫెయిర్లో ఆమె కోరుకుంది. అయితే కొన్ని నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. అండ్ సాయన్న పుట్టినరోజు ముస్లిమ్స్కి పవిత్రమైన రోజైన మొహరం రోజు ఒకే రోజు. ఆ రోజే సాయన్న పుట్టడంతో ఈ ముస్లిం సెయింట్ దగ్గర కోరుకున్న కోరిక నిజమైందని అనుకుంది. అండ్ అప్పుడే కందురా ఫెస్టివల్ లేదా పీర్ల పండుగ అని అంటారు. ఆ రోజు ఫుడ్ని వండి అందరికీ షేర్ చేయాలి. అండ్ ఇలా చేస్తానని సాయమ్మ గారు అనుకున్నారు. అండ్ సాయన్న పెద్ద అయ్యాక నేను బ్రతుకున్నంతకాలం దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తానని మొక్కుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన పేదరికంలోకి వెళ్ళారు. అండ్ ఈసారి అందరికీ భోజనం పెట్టించేంత మనీ ఆయన దగ్గర లేదు. కానీ ఎలా అయినా పెట్టించాలనుకున్నారు. అండ్ అప్పుడు ఆయన వచ్చిన ఐడియానే దొంగతనం. మీకు తాండూర్ టౌన్ తెలుసు కదా, దానికి దగ్గరలో ఒక రోడ్డు ఉండేది. అక్కడ మాటేశారు. అప్పుడే గొల్ల చెన్నయ్య అనే అతను కొన్ని గొర్రెల్ని అండ్ కొన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకుని వెళ్తున్నారు. అండ్ సాయన్న ఆయన దగ్గర నుంచి బలవంతంగా 12 bags ఆఫ్ రైస్ అండ్ ఒక 6 గొర్రెల్ని తీసుకున్నాడు. వీటితో భోజనాలు పెట్టించచ్చు అనుకున్నాడు. కానీ చెన్నయ్య అది వదులుకోవడానికి రెడీగా లేడు. ఫైట్ చేద్దామంటే సాయన్న హైట్ అండ్ బాడీ చూసి భయపడ్డాడు. ఇంకా చేసేదేం లేక ముందు మోకాళ్ళ మీద పడి ఆయన తలకాయను సాయన్న పొట్ట మీద పెట్టి చేతులతో సాయన్న నడువును పట్టుకుని ఏడుస్తూ బ్రతిలాడుకోవడం మొదలెట్టాడు. అయ్యా, నేను కూడా నీలాగే పేదాన్ని. నాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంట్లో చాలామంది పిల్లలు అండ్ ముసలి వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి. మీరు ఇవి తీసుకుని వెళ్తే నాకు చావు తప్ప వేరే దిక్కు లేదని బ్రతిలాడుకున్నాడు. సాయన్నకి ఆకలి బాధలు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఆయన వేడుకోగానే ఆయన కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఒక్క నిమిషం అతని మీద అతనికి అసహ్యం వేసింది. అలా దోచుకున్న మొత్తం వెనక్కి ఇచ్చేసి ఆయన పంపించి సాయన్ని ఆలోచించడం మొదలెట్టాడు. ఆకలి విలువ తెలిసిన నేను ఇంకో పేదవాడి కడుపు కొట్టాలనుకోవడం ఏంటి అని చాలా బాధపడ్డాడు.
కానీ ఆ రోజు భోజనం ఎలా అయినా పెట్టించాలి. అండ్ అప్పటికప్పుడు అన్ని గొర్రెలు అండ్ రైస్ దొరకడం ఎలా? అప్పుడే అతని కళ్ళు లోకల్ జమీందార్ మీద పడ్డాయి. పేరు వెంకటరెడ్డి. ఆయన దగ్గర వందల కొద్ది గొర్రెలు అండ్ బస్తాల కొద్ది ధాన్యం ఉంటుంది. అదే రోజు తన ఫ్రెండ్స్ని తీసుకొని ఆయన ఇంటి మీద దొంగతనానికి వెళ్ళాడు. అండ్ అలా తనకు కావాల్సిన ధాన్యాన్ని అండ్ గొర్రెల్ని దొంగతనం చేసి తీసుకొచ్చాడు. అండ్ అలా తన ఊర్లో ఆ రోజు చాలా గ్రాండ్గా ఊరు మొత్తానికి భోజనం పెట్టించాడు. ఆ రోజు పాలమూరు విలేజ్లో ఉండే పేదవాళ్ళు అంతా చాలా ఆనందంగా వాళ్ళ కడుపు నింపుకున్నారు. పేద రైతులు అందరూ సాయన్నకి థ్యాంక్స్ చెప్తుంటే సాయన్న కడుపు నిండింది. అండ్ అదే సాయన్న జీవితాన్ని మార్చేసిన రోజు. అదే రోజు రాత్రి సాయన్నకి నిద్ర పట్ల ఒకటే ఆలోచన, ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నప్పుడు ఆ జమీందార్ మాత్రం ఎలా అంత ధాన్యంతో అంత సంపదతో ఉన్నాడు అని. ఇలా ప్రజలు రోజు రోజుకి పేదవాళ్ళగా మారుతుంటే వీళ్ళు మాత్రం ధనవంతులుగా మారుతున్నారు. ఎలా ఇక్కడ ఒక్క పూట తినడానికి దిక్కు లేకపోతుంటే నేను దోచుకున్న సంగతి కూడా తెలియనంత సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఇవే ఆలోచనలు నిద్ర పట్ల ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్స్ దగ్గర దీని గురించి మాట్లాడాడు. సాయన్నకి 6 ఫ్రెండ్స్ అండ్ అందరూ ఒకే మాట మీద ఉండాలి. సాయన్న దీని గురించి మాట్లాడాక ఫ్రెండ్స్ అందరూ కలిసి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎలా? అండ్ మళ్ళీ అందరూ ఆలోచనలో పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన. అండ్ ఫైనల్గా అందరూ ఒక్కటే డిసైడ్ అయ్యారు. అండ్ అది ఆల్రెడీ సాయన్న చేసిందే, దొంగతనం. ఆ దొంగతనం కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకుని ధనవంతులైన జమీందార్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర దోచుకోవాలి. అలా దోచుకుంది మళ్ళీ పేదవాళ్ళకి పంచిపెట్టాలి. అండ్ వాళ్ళకున్న ఇంకొక రూల్ ఏంటంటే పేదలకు సహాయం చేసే జమీందార్ని లేదా డబ్బున్న వాళ్ళని ఏమీ చేయకూడదు. ఎవరైతే పేదల దగ్గర దోచుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే దోచుకోవాలి. ఇది రూల్ అయితే తర్వాత రోజుల్లో సాయన్న అక్కడ విలేజ్లో పేద ప్రజలకు ఒక దేవుళ్ళ మారాడు. అండ్ అప్పుడే ఆయనకు అందరూ పండుగ అనే ఒక పేరుని బిరుదుగా ఇచ్చారు. అండ్ ఆయన పేరు పండుగ సాయన్నగా మారింది. అంటే ఆయనకి ఎక్కడుంటే అక్కడ పండగలా ఉంటుందని. అండ్ అప్పటి నుంచి సాయన్న అండ్ అతని 6 ఫ్రెండ్స్ కలిసి జమీందారుల దగ్గర దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టడం మొదలెట్టారు. అండ్ అదే ప్రాసెస్లో సాయన్న గురించి ఆయన విలేజ్తో పాటు పక్క విలేజెస్ కూడా తెలియడం మొదలైంది. అండ్ అలాగే జమీందారులకు కూడా తెలిసింది. ముఖ్యంగా వెంకటరెడ్డి సాయన్న తన దగ్గర దొంగతనం చేశాడని తెలుసుకొని దాన్ని ఒక అవమానంగా ఫీల్ అయ్యాడు. అండ్ అదే రోజు ఒక వాగ్దానం కూడా చేసుకున్నాడు, అడుక్కునే వాళ్ళ కోసం నా దగ్గర దొంగతనం చేసిన సాయన్నను వదిలిపెట్టను అని. అండ్ అతనితో పాటు సాయన్న దోచుకున్న ఇంకొంతమంది జమీందారులు కూడా సాయన్న మీద ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇటు సాయన్న తను దొంగిలించిన డబ్బుని తను వాడకుండా పేద ప్రజలకి పంచడం మొదలెట్టాడు. అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను చూడండి. ఒకసారి చుట్టుపక్కల ఉన్న 14 ఊళ్ళలో ఉన్న ఆడపిల్లలకి గ్రాండ్గా పెళ్లి చేశాడు. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పే కదా, చాలామంది ఆడవాళ్ళకి చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు. అలా పెళ్లి కాకుండా వయసు వచ్చిన వాళ్ళని జమీందారులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అందుకే పిల్లలు త్వరగా ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళందరికీ ప్రాపర్గా వెడ్డింగ్ చేయించాడు. అండ్ అందరికీ తాళిబొట్టు, మెట్టెలు అండ్ అలాగే పెళ్లి భోజనాలు పెట్టి తన ఇంటి పెళ్ళిళ్ళలాగా చేశాడు. అండ్ అలాగే ఇంకొన్ని విలేజెస్లో పేద రైతులకి వెనకుండి డబ్బులు ఇచ్చేవాడు. ఇలా 1 సంవత్సరం జరిగింది. అండ్ అప్పటికి కూడా అక్కడ ప్రజలు పేదరికంలో ఎటువంటి చేంజు లేదు. ఎందుకా అని ఆలోచించడం మొదలెట్టాడు. అప్పుడే సాయన్నకు అర్థమైంది, తాను ఎంత దొంగిలించి పెట్టినా సరే జమీందారులు మళ్ళీ వచ్చి మళ్ళీ పేదవాళ్ళ దగ్గర దోచుకోవడం ఇది ఆపరు, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. వీళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలంటే నేను డబ్బులు పంచిపెట్టడం కాదు, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వేరే వాళ్ళు దొంగిలించకుండా చూడాలి. ఇది 1880s నుంచి అలాగే చేయడం మొదలెట్టాడు. అక్కడి నుంచి ఎక్కడ ఆపరేషన్ జరిగితే అక్కడికి వెళ్ళేవాడు, దాన్ని ఎదుర్కొని ఫైట్ చేశాడు. అండ్ అప్పటి వరకు దోచుకున్న వాటిని కూడా మళ్ళీ పేదలకు పంచిపెట్టాడు. అండ్ అలానే జమీందారుల దగ్గర దోచుకోవడం ఆపలా, అలా దోచుకొని పేద ప్రజలకు ఇస్తూనే ఉండేది. అదొక ప్రాసెస్. అండ్ ఆయన వల్ల చాలా ఫ్యామిలీస్ పేదరికం నుంచి బయటపడ్డాయి. అండ్ ఒకానొక టైంలో అక్కడ అధికారులు కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి భయపడేవాళ్ళు. జానపదాల ప్రకారం ఆయన పేరు వెంటనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేదంట. దీంతో సాయన్న పాపులారిటీ నిజాం గవర్నమెంట్ వరకు వెళ్ళింది. అండ్ నిజాం పోలీసులు కూడా సాయన్నని పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు. అండ్ వాళ్ళ తిప్పలు చూసి ప్రజలు నవ్వుకోవడం తప్ప సాయన్నకు దొరికేవాడు కాదు. దీనికి ఒక పద్యం కూడా ఉంది. పోలీసులు ఇళ్లల్లో వెతికితే సాయన్న వీధుల్లో తిరిగేవాడంట. అండ్ అలాగే వీధుల్లో వెతికితే ఇళ్లల్లో ఉండేవాడంట. అండ్ 2 చోట్ల వెతికితే పొదల చాటన లేదా తాడి చెట్ల చాటన ఉండేవాడంట. ఇది ఒక సామెత. ఆయన ఎలా తప్పించుకునేవాడో చెప్పడానికి అప్పుడు జానపదాలు వాడేవాళ్ళు. నిజానికి సాయన్నకి లోకల్గా చాలా నెట్వర్క్ ఉంది. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రజలు రెడీగా ఉండేవాళ్ళు. ఆయన గ్యాంగ్లో జాయిన్ అవ్వడానికి చాలామంది పేద విద్యార్థులు కూడా వెళ్ళేవాళ్ళు. కానీ అందరినీ జాయిన్ చేసుకోడు, చదువుకోగల డబ్బున్న వాళ్ళు మాత్రం వెనక్కి పంపించేవాడు. అండ్ మిగతా వాళ్ళకి తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా పెట్టుకునేవాడు. కానీ వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం వచ్చే ఏ పని చేయించేవాడు కాదు. అలా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళలో ఒకళ్ళు నరసమ్మ.
చుట్టుపక్కల 14 ఊర్లలో అందగత్తె అనే ఒక పేరు. కానీ ఆమె మాత్రం సాయన్నని చూడంగానే ప్రేమించింది. ఆమెకి తన నానమ్మ చెప్పిన కథల్లో ఉండే హీరోలాగా ఉండేవాడంట సాయన్న. అందుకే చూడంగానే ఇష్టపడింది. సాయన్నకి ఎప్పటికప్పుడు పోలీసుల గురించి అండ్ అలాగే మిగతా విషయాల్లో ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసింది. అలా ఆమె సాయన్న చేస్తున్న పోరాటంలో పాలు పంచుకుంది. అండ్ అలా సాయన్న కూడా నరసమ్మతో మాట్లాడడం అండ్ కలవడం చేసేవాడు. సాయన్న చనిపోయే టైంకి ఆయనకి పెళ్లి కాలేదు కానీ నరసమ్మ ఆయన జీవితంలో ఉన్న మొదట అండ్ చివరి ప్రేమ అని జానపదాలు చెప్తాయి. అండ్ ఈ ప్రాసెస్లో సాయన్న ఆర్మీ కూడా పెద్దదైంది. అండ్ ఆయన చేసే పనులు ఒక మూమెంట్లా మారాయి. చాలామంది ప్రజల్లో తిరుగుబాటు స్ఫూర్తిని నింపాయి. అండ్ ఇది మొఘల్ రాజుకు నచ్చల. వెంటనే సాయన్నని ఎలా అయినా పట్టుకోవాలని ఆర్డర్స్ ఇచ్చాడు. అండ్ సైన్యంలో చాలా భాగం సాయన్న గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం మొదలెట్టారు. అండ్ అలా వాళ్ళకి నరసమ్మ గురించి తెలిసింది. ఎవరికీ తెలియకుండా ఆమెను బంధించారు. అండ్ సాయన్న గురించి డీటెయిల్స్ ఇవ్వమని, ఇవ్వకపోతే ఒకవేళ ఆమె ఊహించని విధంగా టార్చర్ పెడతామని బెదిరించారు. కానీ కొంత సమయానికే వాళ్ళకి అర్థమైంది ఏం చేసినా సరే నరసమ్మ సాయన్న గురించి నోరు విప్పదు అని. ఎందుకంటే ఆమెకి ఆయన పెళ్లి చేసుకోకుండానే వచ్చిన భర్త తన ప్రాణమైనా ఇస్తుంది కానీ తన ప్రాణానికి, ఆ సాయన్న ప్రాణానికి ముప్పు ఉందంటే మాట కూడా నోట్లోంచి బయటికి రాదు. ఇంకా వాళ్ళు ప్లాన్ చేశారు. అదేంటంటే ఆమెను వదిలేసి ఆమెను ఫాలో అయ్యి సాయన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అందుకని ఆమెను కొంచెం టార్చర్ చేశారు కూడా. ఎందుకంటే ఆమెను చూడడానికైనా సాయన్న వస్తాడని. అలాగే సాయన్న నరసమ్మ గురించి తెలియంగానే ఆమె కోసం వచ్చాడు. కానీ అక్కడ ఆమెతో పాటు పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒకసారి ఆయన రాగానే నిజాం పోలీసులు ఆయన పట్టుకున్నారు. కానీ ఆ ప్రాసెస్లో ఆయన బలం ఏంటనేది అక్కడ పోలీసులకు అర్థమైంది. 10 సంఖ్యలో ఉన్నా సరే ఆయన్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల గాల. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఆయన్ని చైన్స్తో బంధించారు. అలా బంధించినా సరే ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరూ ధైర్యం చేయాల. అంత భయంతో ఉన్నారు వాళ్ళు. అలా చైన్స్ని దూరం నుంచి పట్టుకొని ఆయన్ని తీసుకుని వెళ్ళారు. కొంత సమయానికే సాయన్నని పట్టుకున్నారని చుట్టుపక్కల ఊర్లకు తెలిసింది. చుట్టుపక్కల 14 ఊళ్ళ నుంచి కొన్ని వేల మంది జనాలు సిటీలో అడుగుపెట్టి జైలు బయట సాయన్న కోసం పోరాటం మొదలెట్టారు. ఆయన దోచుకున్నది మొత్తం మేము మా జీవితాంతం కష్టపడి బానిసలుగా ఉండైనా సరే మీకు ఇస్తాము, ఆయన్ని బ్రతకనివ్వండి చాలు అని వేడుకున్నారు. అండ్ ఆ విషయం వనపర్తి రాణి అయిన రాణి శంకరమ్మ గారికి కూడా తెలిసింది. పేదవాళ్ళకి తోడుగా ఉండే ధనవంతుల్లో రాణి శంకరమ్మ గారు కూడా ఒకరు. పండుగ సాయన్న అండ్ ఆయన గురించి వచ్చే జానపద గీతాలకి పెద్ద ఫ్యాన్ ఆమె. ఆమె కూడా సాయన్నని విడిపించడానికి తన వంతు పోరాటం చేసింది. అండ్ ప్రజల పోరాటాన్ని చూశాక ఎలా అయినా సాయన్నని బయటికి తీసుకొని రావాలని ఆమె అనుకుంది. వెంటనే నిజాం నవాబ్ అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ని మీట్ అయ్యారు. సాయన్నని విడిపించండి, మీకు ఆయనకి షూరిటీ కింద ఒక 10,000 రూపాయలు జమ చేస్తాను, దయచేసి ఆయన ప్రాణాలతో మా ప్రజలకు అప్పగించండి అడిగింది. దీంతో నిజాం కూడా మార్మత్ చోడ్దో అని ఉర్దూలో మెసేజ్ పంపించారంట. అంటే చంపకండి వదిలేయండి అని. కానీ దాన్ని ఎలా మార్చారు తెలుసా? ఈ మార్మత్ దాన్ని విడగొట్టారు. మార్ అంటే చంపు, మచ్చోడ్దో అంటే వదలొద్దని లోకల్ జమీందారులు మార్చారని అంటారు. అంటే చంపేయండి వదలకండి అని. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నిజాంకి సాయన్న తన రూలింగ్కి ఎదురు తిరగడం నచ్చక ఈ పనిష్మెంట్ని ఆపలేదు అని చెప్తారు. ఏది ఏమైనా ఆయన చంపే రోజు వచ్చింది. కానీ ప్రజల ముందు ఆయన్ని తీసుకొస్తే ప్రజలు ఎవ్వరూ వాళ్ళని చంపనివ్వరు. ప్రజలు ఎదురు తిరుగుతారని భయం వేసి ఎవరికీ కనిపించకుండా ఆయన తలందరికీ చంపేశారని చెప్పారు. అండ్ ఈవెన్ చంపడానికి వెంకన్న అనే అతన్ని తీసుకొస్తే ఆయన కూడా చంపడానికి భయపడ్డారు. అప్పుడు సాయన్న నన్ను ఇలా చంపని అడిగాడంట. అంటే చంపమని ఆయనే పర్మిషన్ ఇచ్చినట్టు. మొదట నా చేతులను నరుకు, అప్పుడే నా ప్రాణం పూర్తిగా పోతుందని చెప్పారంట. అలాగే వెంకన్న కూడా చేశాడు. ఆ తర్వాత ఆయన తలకాయని చాలా రోజులు ఎదురు తిరిగిన వాళ్ళకి వార్నింగ్లా కోట ద్వారానికి వేలాడదీశారంట. దీని తర్వాత ప్రజలు భయపడతారని అనుకున్నారు. కానీ సాయన్న చనిపోయాక ప్రజల్లో భయం కాదు, కోపం వచ్చింది. అప్పటి వరకు ఆయన్ని బ్రతికించుకోవాలి అని కాళ్ళ వేళ్ళ పడిన వాళ్ళు ఎదురు తిరిగారు. నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దారెడ్డి లాంటి జమీందారులు సాయన్న చనిపోయాడని ఒక గెస్ట్ హౌస్ లాంటి దాంట్లో పార్టీ చేసుకుంటే ప్రజలందరూ దాన్ని చుట్టుముట్టారు అండ్ వాళ్ళ తలుపులు వేసుకున్నారు. కానీ ప్రజలు బయట నుంచి నిప్పంటించారు. అప్పట్లో పెంకుటిల్లు కదా, వుడ్ చెక్క ఎక్కువ వాడేవాళ్ళు. మొత్తం అంటుకొని అందరూ మంటల్లో మాడి మసి అయిపోయారు. అండ్ అలాగే సాయన్నని చంపిన పోలీసులు జే జలాల్ ఖాన్ టీం అందరినీ చంపేశారు. వాళ్ళని చంపడం చూసిన జే జలాల్ ఖాన్కి భయంతో గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన కూడా చనిపోయారు. అలా కొన్ని రోజులు ప్రజలు పోరాటం చేశారు కానీ వాళ్ళకి నాయకుడు లేకపోవడం అండ్ అలాగే నిజాం కొన్ని డేస్కి వాళ్ళని అనగదొక్కడంతో కొన్ని నెలలకి పోరాటం ఆగిపోయింది. కానీ సాయన్న నింపిన ధైర్యం ప్రజల్లో నిండిపోయింది. చాలా సంవత్సరాల పాటు అక్రమంగా కట్టే ట్యాక్సుల్ని ఎవ్వరూ కట్టేవాళ్ళు కాదు. అండ్ వాళ్ళ దేవుడు సాయన్నిచ్చిన ధైర్యంతో ఒక జనరేషన్ మొత్తం బ్రతికింది. ఆ తర్వాత మళ్ళీ మామూలైంది. రజకారులు అండ్ ఇలా ప్రజల్ని టార్చర్ చేసి మళ్ళీ భయాన్ని నింపారు. కానీ అలాంటి వాళ్ళకి ఎదురు తిరగడానికి సాయన్న లాంటి వాళ్ళు కూడా పుడతానే ఉన్నారు. మనం ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మళ్ళీ ఒక చిన్న రిమైండర్. 2C వెబ్సైట్కి వెళ్ళి ఇన్విజిబుల్ టీత్ అలైనర్స్ని చెక్ చేయడం మర్చిపోకండి. బ్రాసెస్ ఎలా అయితే మిస్ అలైన్డ్ టీత్ని ఫిక్స్ చేస్తాయో ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ కూడా అలాగే ఫిక్స్ చేస్తాయి.
కాకపోతే పళ్ళ మీద అస్సలు కనిపించవు. ఈ రోజే టూత్సీ నుంచి మీ ఫ్రీ టీత్ స్కాన్ని బుక్ చేసుకుని టీత్ స్ట్రైట్నింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నుడు కామెంట్లో ఉంది. హరీ, అవైలబుల్ ఫర్ లిమిటెడ్ పీపుల్ ఓన్లీ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా వీడియో మీకు నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. షేర్ చేయాల్సిన వీడియో. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీడియోస్ ఎవరికి చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ చెప్పండి.